1995 ఇండియాలో ఒక చిన్న గ్రామంలో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అబ్బాయి పుట్టాడు. తండ్రి ఒక చిన్న కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగి, అమ్మ గృహిణి. జీవితంలో వాళ్ళు పడ్డ కష్టాలు, అవమానాలు తమ పిల్లలు పడకూడదని అనుకునేవారు. దానికోసం జీవితంలో బాగా కష్టపడి చదువుకొని ఒక ఇంజనీరో లేదా ఒక డాక్టరో లేదా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగమో సంపాదిస్తే తన జీవితంలో స్థిరపడవచ్చని కొడుకుకి చెప్పేవారు. తల్లిదండ్రులు కోరుకున్నట్టుగానే కష్టపడి బాగా చదివి కాలేజీలో జరిగే ప్లేస్మెంట్స్లో ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత చిన్నప్పుడు చెప్పినట్లుగా పెద్దయ్యాక జాబ్ సంపాదిస్తే లైఫ్ సెటిల్ అవుతుందనేది అంతా ఒక పెద్ద స్కామ్ అనే చేదు నిజం అర్థమవుతుంది. మనలో చాలామంది అనుభవించేదే, కానీ చాలా తక్కువ మంది మాత్రమే బయటికి మాట్లాడతారు. కార్పొరేట్ జాబ్ లైఫ్ అనేది ఒక స్కామ్ అని, కేవలం బయటికి కనిపించే లగ్జరీ ఆఫీసులు, మంచి జీతాలు, స్థిరమైన జీవితం మాత్రమే కార్పొరేట్ జాబ్ కాదు. వీటి లోపల ఒక చీకటి వైపు కూడా ఉంది. అవే అంతులేని డెడ్లైన్స్, విషపూరితమైన పోటీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, తరచుగా ప్రమోషన్స్ ప్రతిభ కంటే పాలిటిక్స్పై ఆధారపడి ఉండటం. కాలక్రమంలో మన అభిరుచి ఒక మానసిక అలసటగా మారిపోతుంది. వ్యక్తిగత కళలు పవర్ పాయింట్ స్లైడ్స్లో కలిసిపోతాయి. కార్పొరేట్ జీవితంలో నిజమైన చీకటి కేవలం ఎక్కువ పని గంటలు మాత్రమే కాదు, చేసే పనికి తగిన జీతం ఇవ్వకపోవడం, ఇంకా విజయం కోసం ఆరాటపడి చేసే పని భారంలో మనల్ని మనం కోల్పోవడం. కార్పొరేట్లో ఉద్యోగం చేస్తే లైఫ్ సెటిల్ అవుతుందనేది ఎందుకు ఒక స్కామ్ అనేది, ఇంకా చీకటి కోణాలు ఎలా ఉంటాయి, వాటికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా, ద ఇల్యూజన్ ఆఫ్ పర్పస్, ఉద్దేశపూర్వకమైన గమ్యం అనే భ్రమ. మనలో ప్రతి ఒక్కరికి ఉండే కళ మంచి జాబ్ సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అని. ఇది ఒక కళ లాంటి భ్రమ. అది ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. మన కళల్ని అరచేతిలో చూపించి మనల్ని ఈ కార్పొరేట్ జాబే మనకి కళల్ని సాకారం చేసుకోవడానికి ఒక గమ్యం అనే భ్రమ కలిగిస్తారు. కార్పొరేట్ జాబ్లో ఒక బానిసగా మారుస్తారు. నిచ్చెన ఎక్కండి, మార్పుని తీసుకురండి, గొప్పదానిలో భాగం అవ్వండి అని ప్రేరేపిస్తారు. గొప్పగా ఉద్దేశాలని మనలో నింపుతారు. కానీ చాలామందికి ఆ గొప్ప ఉద్దేశం త్వరగా అంతులేని మీటింగ్లు, బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ మరియు పూర్తిగా అర్ధరహితంగా అనిపించే పనులుగా మారిపోతాయి. మీరు ఒక పెద్ద యంత్రంలో ఒక గేర్ లాంటి వారు అని గ్రహించేలా చేస్తారు. మీ వ్యక్తిగత కృషి కనిపించకుండా పోతుంది. మీరు ఇష్టంగా ప్రాజెక్ట్లో చేసే కృషిని కేవలం త్రైమాసిక నివేదిలో మరొక లైన్ ఆఫ్ ఐటమ్ అని మీరు గ్రహించినప్పుడు అది మీ మనసును కృంగదీస్తుంది. ద కల్చర్ ఆఫ్ ఓవర్ వర్క్ అండ్ బర్నౌట్, అధిక పని మరియు బర్నౌట్ సంస్కృతి. అంతులేని కృషి ఉంటుంది. పని జీవిత సమతుల్యత అనేది వాస్తవం కాదు, ఒక కార్పొరేట్ జాబ్ వర్డ్ మాత్రమే అవుతుంది. అర్ధరాత్రి ఈమెయిల్లు, వారాంతపు ఎమర్జెన్సీలు మరియు మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి అని చెప్పని అంచనా. ఈ అధిక పని సంస్కృతి మీ సమయాన్ని మాత్రమే కాకుండా మీ శక్తిని, మీ సంబంధాలను మరియు చివరికి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది. బర్నౌట్ అనేది బలహీనత కాదు, ఇది ఒక మానసిక అలసట. ఇది చాలా కార్పొరేట్ వాతావరణాలలో ఒక వృత్తిపరమైన ప్రమాదం. మీరు నిరంతరం పెరిగే గడువులను చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది దీర్ఘకాలిక ఒత్తిడి మరియు అలసటకు దారితీస్తుంది. మూడవది, ద గోల్డెన్ హ్యాండ్ కఫ్స్. ఆహా, బంగారు సంఖ్యలు. ఇక్కడే విషయం గమ్మత్తుగా ఉంటుంది. ఆ మంచి జీవితం, ఆరోగ్య ప్రయోజనాలు, వార్షిక బోనస్, అవి అద్భుతంగా ఉంటాయి. కానీ అవి మిమ్మల్ని వదిలి వెళ్ళడం చాలా కష్టంగా చేస్తాయి. మీ జీవనశైలిని కొనసాగించడానికి మీరు ఆ స్థిరమైన ఆదాయంపై ఆధారపడతారు మరియు సంతృప్తి లేని ఉద్యోగం నుండి కూడా దూరంగా వెళ్ళాలి అనే ఆలోచన భయంకరంగా మారుతుంది. మీరు చేసే ఉద్యోగాన్ని సాధించడానికి చాలా కష్టపడినా అక్కడ ఉండే సౌకర్యంతోనే మీరు చిక్కుకుపోతారు. ఇది మిమ్మల్ని విధేయంగా ఉంచడానికి రూపొందించబడిన ఒక తెలివైన, క్రూరమైన వ్యవస్థ. నాలుగవది, సప్రెస్డ్ క్రియేటివిటీ అండ్ ఇండివిజువాలిటీ, అణచివేయబడిన సృజనాత్మకత మరియు వ్యక్తిత్వం. కార్పొరేట్ వాతావరణాలు తరచుగా సృజనాత్మకత కంటే అనుగుణతకు ప్రాధాన్యత ఇస్తాయి. మీ ప్రత్యేకమైన ఆలోచనలు అణచివేయబడవచ్చు. మీ వ్యక్తిత్వం కంపెనీ అచ్చుల్లో సరిపోయేలా మార్చబడవచ్చు. ఆవిష్కరణ గురించి బోధిస్తారు, కానీ తరచుగా అత్యంత సురక్షితమైన, అత్యంత ఊహించదగిన మార్గమే బహుమతిని పొందుతుంది. ఇది మిమ్మల్ని మీరు కోల్పోయినట్లు, మీ ప్రత్యేకమైన గొంతును కోల్పోయినట్లు చేస్తుంది. మీరు పనిచేయడానికి జీతం పొందుతున్న థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కార్పొరేట్ ఉద్యోగాలు స్వతహాగా చెడ్డవి కావు మరియు అవి చాలామందికి అద్భుతమైన అవకాశాలను కూడా అందిస్తాయి. కానీ ఉద్యోగం మాత్రమే జీవితం అనే భ్రమ వల్ల కలిగే నష్టాలను అర్థం చేసుకోవడం మరియు మీ మానసిక ఆరోగ్యం, మీ సమయం మరియు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. బంగారు సంఖ్యలు శాశ్వత బానిసగా మార్చడానికి అనుమతించవద్దు. మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకోండి. కార్పొరేట్లో ఉండే ఈ డార్క్ సైడ్ని మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో కింద కమెంట్లో రాయండి. ఈ కార్పొరేట్ జాబ్స్లో ఉండే డార్క్ సైడ్ నుండి మనం బయటపడడానికి ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అంతవరకు ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.